ఎదిగో నువ్వు పాటలు వింటూ ఎంజాయ్ చేయి. సాంగ్ ఫినిష్ అయ్యేలోపు కాలేజీలో ఉంటాం. ఓకే? ఓకే. మృదులా, మృదులా, హలో. ఏంటి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టున్నావు? ఏం లేదు. నాకు 6th సెన్స్ 7th సెన్స్ తెలియవు, కానీ నా మనసు ఒకటి చెప్తున్నా. చెప్పనా? ఏంటి? నువ్వు నాకు పరిచయం అయ్యి ఓ 20 డేస్ అయి ఉంటుంది. నిన్ను మొదటిసారి ఫంక్షన్లో నా కార్ దగ్గర కలిశాను. అప్పటి మృదులకి ఇప్పటి మృదులకి చాలా తేడా ఉంది. అంటే ఎలా? నీ కళ్ళల్లో నీ మనసులో సంథింగ్ న్యూ, కొత్తగా ఉన్నావు. యువర్ ఐస్ ఈజ్ స్పీకింగ్. నీ కళ్ళు మాట్లాడుతున్నాయి. నీకు అర్థమవుతుందా? అలా ఏం లేదు. నేను వస్తాను. మృదులా, నువ్వు మానసి కోసం ఎలాగో మా కాలేజ్కి రావాలిగా. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వెళ్ళరా. సరే. ఓకే. థ్యాంక్ యూ మధు. యూ వెల్కమ్. బాయ్ ఫ్రెండా? ఏం చేస్తాడేంటి? హీరో వచ్చాడు రోయ్. హీరో కాదు బ్రో, బాయ్ ఫ్రెండ్. మృదులా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్, మృదులా బాయ్ ఫ్రెండ్. సారీ బ్రో. సారీ బ్రో. ఇట్స్ ఓకే. సారీ మృదులా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటారని బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. నేను వెయిట్ చేస్తుంటాను. నువ్వు త్వరగా వచ్చేసాయి.
థ్యాంక్ యూ. ఇట్స్ అ పాస్. స్లిప్పులు పెట్టి రాయడం కూడా గ్రేటా? స్లిప్పులు పెట్టి రాసుడు గ్రేట్ కాదే, ఆర్ట్. దొరికిన మేనేజ్ చేసుడు గ్రేట్. అక్కడ కాపీ కొట్టడానికి స్పేస్ లేదు, నేనే క్రియేట్ చేసిన. మానసి ఆల్వేస్ గ్రేట్. క్వశ్చన్ చేసుడు మాని డాన్స్ చేయి. మృదులా బేబీ, ఇట్స్ అ పాస్. మృదులా బేబీ. మానసి, ఎగ్జామ్ బాగా రాసావు కదా? ఏంటి ఎక్సైట్మెంట్? ఎగ్జామ్ మస్తు రాసిన బావా. డెఫినెట్ గా 100% పక్కా. ఎలా? లాస్ట్ టైం కూడా సేమ్ డైలాగ్. లేదు బావా, ఈసారి పక్కా మనం కొడుతున్నాం. అబ్బా, ఎక్స్ట్రా పేపర్ అడుగుతుంటే ఇన్విజిలేటర్ షాక్ అయిపోయిండు. ఆహా. సైనా నెహ్వాల్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ కొడితే ఎట్లాంటి అప్లాజ్ వచ్చిందో చూసినావు కదా. విజిల్స్. రిజల్ట్స్ రాగానే ఆ రేంజ్ లో మనకి వెల్కమ్లు, సన్మానాలు, అవార్డులు, రివార్డులు. బ్రిలియంట్ ఆఫ్ ది డెకేడ్ అని సెంటర్ లో కటౌట్ పెట్టేస్తారు. ఈ ఎగ్జామ్ సంగతి సరే, ప్రాక్టికల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేస్తాను పద. అబ్బా, అదొక్కటి ఉంది కదా. ఏందో ఐసీయూ నుంచి ఇప్పుడే వచ్చిన, మళ్ళీ ఐసీయూకే పంపుతున్నావా బేబీ? ప్లీజ్ పద పద. మీరు వెళ్ళండి. మృదులా, ఏంటి మానసి? నువ్వు ఇంటికెళ్తావా? ఏ? బావ నాకు క్లాస్ చెప్తాడు. నీలెక్కన జీనియస్. ఇద్దరి మధ్య కొంచెం లవ్ కెమిస్ట్రీ కుదురుతుంది కదా. డౌట్స్ ఏమైనా వస్తే తను చెప్తాడు. నువ్వు ప్లీజ్ మృదులా, నా మ్యాటర్ నీకు తెలుసు కదా. ఇట్లా ఛాన్స్ దొరికినప్పుడల్లా మస్క కొడుతూనే కదా బావ ఏదో ఒక రోజు నాకు పడేది. ప్లీజ్. ప్లీజ్. మానసి, బావా, ప్రాక్టికల్స్ లో నాకు కొన్ని డౌట్లున్నాయి, అవి నువ్వే చెప్పాలి. నేనా? మృదులా ఉంది కదా. తనకి పనుందంట, వెళ్ళాలంటుంది. అవునా? ఇప్పుడు అదే చెప్తుంది కదా మృదులా. అవును, నేను వెళ్ళిపోవాలి. సరే, బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బంగారం.
మృదుల ఏంటి అలా చూస్తున్నావు? నేనే నీ మనసుని. మనసుకి రూపం లేదు, తను మాట్లాడలేదు అంటుంటారుగా. నాకు మాటలొచ్చు అని చెప్పడానికే వచ్చాను. నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఎందుకు? మొదటిసారి నువ్వు నీ గురించి అంటే నా గురించి ఆలోచిస్తున్నావు. ఫస్ట్ లవ్, ఆ పెయిన్ ఎంత బాగుందో తెలుసా? నాకిది చాలా బాగా నచ్చింది. స్వీట్ పెయిన్. ఆ బాధకి అర్థం ఉంది, కన్నిటికీ అర్థం ఉంది. ఆ అర్థమే ప్రేమ. నిజం చెప్పు, నువ్వు మధుని ప్రేమించడం లేదా? అబద్ధం చెప్పొద్దు. నువ్వు నన్ను మోసం చేయలేవు. ఎందుకంటే ఏదైనా నాకు తెలియకుండా నీకు తెలియదు కాబట్టి. చెప్పు మృదులా, అడుగుతుంది నీ మనసే, నిన్ను శిక్షించుకోవడం కాదు. చెప్పు మృదులా, నిన్నే. చెప్పు మృదులా. అవును అవును అవును, ప్రేమించాను 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 ప్రేమించాను. మరెందుకు మధుని ప్రేమించకుండా నన్ను దూరంగా తీసుకెళ్లిపోవాలని ప్రయత్నం చేస్తున్నావు? మధుని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. ఏంటో తెలీదు, ఎందుకో తెలీదు. తనని మొదటిసారి చూడగానే నేను, నా మనసు అన్ని అన్ని తానే అని ఓ ఫీలింగ్ వచ్చింది. కానీ మానసి తన మనసులో మాట చెప్పగానే ఆ ప్రేమ నాలోనే సమాధయింది. ప్రేమించాను కాబట్టే దూరం అవ్వాలనుకుంటున్నాను. ఈ కుటుంబాన్ని నాకంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టే మానసి ప్రేమ గెలవాలనుకుంటున్నాను. ఇక్కడ కూడా వాళ్లేనా? ఎప్పటికీ ఇక్కడుండేది వాళ్లే. నా మాట వినవా? ఈ ఒక్కసారికైనా నా మాట నువ్వు విను. మానసి మానసి తర్వాతే నా ప్రపంచం. మానసి ఆనందాన్ని దూరం చేసేది ఏది నాకొద్దు. అది కాదు మృదులా, వదిలే వదిలే. త్వరలో ఈ మానసి నా బావకి నా ప్రేమ విషయం చెప్పాలని డిసైడ్ అయింది. నా లవ్ గురించి కూడా నువ్వే కేర్ తీసుకోవాలా. హెల్ప్ చేస్తావు కదా? భారతీదేవి, అమ్మా భారతీదేవి. ఏంటే
ఏమైంది? ఏంటే నువ్వు నీ పిలుపు కొత్తగా ఉంది? అయ్యో నన్ను మాట్లాడి లేదంటే డైలాగ్ మర్చిపోతా. ఆ? అసలు నువ్వు ఎట్లాంటి బిడ్డని కన్నావో తెలుసా? అంత ఎమోషనల్ గా మాట్లాడావంటే నీ బాడీ లాంగ్వేజ్ కి సూట్ అవ్వదు. ఈ రోజు ఎగ్జామ్ ఇరగా రాసేసిన. ప్రాక్టికల్స్ చించేసిన. ఆహా, సాక్షాత్తు ఆ చదువుల తల్లే నీ కన్న తల్లని నీ పేరు చరిత్రలో రాస్తారు. ది మోస్ట్ బ్రిలియంట్ అని నా ఫోటో పేపర్లో వేస్తారు. ఈసారి పాస్ అవ్వడం గ్యారెంటీ. నేను బీటెక్ వచ్చేంత వరకు ఇది బీటెక్ పాస్ అవుతయ్యా. మేమిద్దరం కలిసి చదువుకోవాల్సిందే. దీని మాటలు అస్సలు నమ్ముతా. నేను అసలు నమ్మను తల్లి. క్రితం సారి ఇంతకంటే ఎక్కువ డైలాగులే చెప్పింది. ఏమైంది? 2 సబ్జెక్టులు పోయేసరికి వీళ్ళ నాన్నతో నేను తిట్లు తిన్నాను. ఈసారి చెప్పేది నిజమమ్మా. చరిత్రలో నీ పేరు, పేపర్లో నా ఫోటో ఫిక్స్. కావాలంటే నీ మీద ఒట్టు. వద్దమ్మా, నాకున్నది ఒక్కటే అత్త. దయచేసి ఒట్టేకు తల్లి. మీరు వినంత మాత్రాన నా ఆనందాన్ని ఆపేసుకుంటారనుకుంటున్నారా? నన్ను భరించే తల్లి నా మృదులా తెరిసా ఉంది. మృదులా, మృదులా, మృదులా డార్లింగ్. రు, 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 రు. ఏంటి మానసి అంత సంతోషం? ప్రాక్టికల్ సిరిగా తీసేసిన. అబ్బా అస్సలు ముచ్చట చెప్పాలి. మా బావా నువ్వు సేమ్ టు సేమ్ అన్నట్టు నువ్వెట్లా చెప్పినవో వాడు కూడా అట్లనే చెప్పిండు. ఆ మార్కులు వేయడాలు, వినకపోతే తల మీద కొట్టడాలు యాజ్ ఇట్ ఈస్ నువ్వే అనుకో. అసలు చెప్తే నమ్మవు గాని మీ ఇద్దరికి ఎంత సింకో తెలుసా? ఓ, ఇది మానసి రైటింగ్ కదా. ఇంత మీనింగ్ఫుల్ వర్డ్స్ రాసి హాఫ్ బ్రెయిన్ ఇలా ఎలా పడేసుకుంది? చూసినవా, పాఠాలు చెప్పడంలో మీ ఇద్దరికి సింక్ అనుకుంటే లైఫ్ లో వీడు నాకు సింక్ అనుకుంటా. గందుకే తలుసుకున్నా లేదో కాల్ చేసిండు. హాయ్ బావా, ఏంది కాల్ చేసినావు? నేను తిడదామని. నేనేం చేసినా? ఆ? ఇంత మంచి లిరిక్స్ రాసుకున్నావు, అసలు అలాంటి పేపర్ రోడ్డు మీద పడిపోతే చూసుకోవా? నేను పాట రాసినా ఆ పేపర్ నీకు దొరికిందా?